హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో నోవాహు ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత నుంచి నూతన జీవన విధానం ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. నోవాహు ఓడ నుండి బయటికి వచ్చిన తర్వాత దేవునికి బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని దహన బలి అర్పిస్తాడు. ఇక్కడ బైబిల్లో ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. అప్పుడు దేవుడైన యెహోవా ఇంపైన సువాసనను నాగ్రహించి అని. అయితే ఈ వెర్స్ చదివినప్పుడు ఇంపైన సువాసనను ఆగ్రహించి ఏంటి అంటే దేవునికి బలులంటే ఇష్టమా అని కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. అయితే గమనించండి, జీవింపజేయగలిగే ఆత్మస్వరూపి అయిన దేవుడికి జీవించడం కోసం ఊపిరి తీసుకునే ముక్కు అవసరం ఉండదు. కాబట్టి దేవుడు సువాసనను నాగ్రహించాడు అంటే ఆ బలిని ఆయన అంగీకరించాడని అర్థం వస్తుంది. అప్పటి రోజుల్లో దేవుడి పైన ప్రజలకు ఉన్న ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం కోరుకోవడానికి ఒక అంకిత భావంగా దహన బలులను దేవుడికి ఇచ్చేవారు. అది ఒక రకమైన ఆరాధన. అంతేకాదు, ప్రజలకు దేవుని కృప అవసరమని అంగీకరించే మార్గం అది. కాబట్టి అక్కడ ఇంపైన శ్వాసలను ఆగ్రహించి అని రాయబడింది. ఆ తరువాత ఇజ్రాయేలీలు ఒకవైపు పాపాలు చేసేవారు, మరోవైపు బలులను అర్పించేవారు. కాబట్టి ఆయన ఆ బలులను అసహ్యపడినట్లుగా అంటే చెడ్డవాసనగా భావించినట్లుగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది. నోవాహు చేసిన ఈ దహన బలి తరువాతే దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేస్తాడు. ఇకపై భూమిని శపించును అని. ఆదాము, కైను మొదలుకొని లెమెకు వరకు కూడా అందరి గురించి రాయబడిన వర్సెస్ లో దేవుడు నేలని శపించినట్లుగా బైబిల్లో రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. అందుకే నోవాహుతో దేవుడు ఇకపై భూమిని శపించును అని నిబంధన చేశాడు. అంతేకాదు, ఈ జల ప్రవాహంతో లోకాన్ని నాశనం చేసినట్లు ఇకపై నేను భూమిని, వాటితో పాటు మిగిలిన జీవరాశులను నాశనం చేయను అని కూడా దేవుడు నోవాహుతో నిబంధన చేస్తాడు. కాబట్టి ఈ రోజుకి భూమి మీద ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ఇంకా మనం భూమి మీద మనుగడ కొనసాగించగలుగుతున్నాం. కానీ దేవుడు తీర్పు దినం వరకు ఎదురు చూస్తున్నాడు. అది మనం తెలుసుకోలేక అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఇంత అన్యాయం జరుగుతున్నా దేవుడు ఎందుకు చూస్తూ మౌనంగా ఉంటున్నాడని బాధతో అంటూ ఉంటాం. దేవుడు నోవాహుతో ఇకపై లోకాన్ని నాశనం చేయను అని చేసిన ఆ నిబంధన వల్లే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు తప్ప దేవుడు మనకు న్యాయం చేయడు అని కాదు. ఖచ్చితంగా తీర్పు దినం రోజు అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. మనం కూడా ఓపిక పట్టాలి. ఇక దేవుడు చేసిన ఈ నిబంధనకు గుర్తుగా దేవుడు ఆకాశంలో తన ధనుస్సుని ఉంచాడు. దానినే మనం ఇంద్రధనుస్సు అని పిలుస్తున్నాం. అందుకే భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆకాశంలో మనం ఇంద్రధనుస్సుని చూస్తున్నాం. నిబంధనకు గుర్తుగా ఉన్న ఆ ఇంద్రధనుస్సుని దేవుడు చూసి నేను లోకముతో చేసుకున్న నిత్య నిబంధన అని జ్ఞాపకం చేసుకుంటాడట. ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం. అందుకే భూమి మీద పాపం ఎక్కువవుతున్నప్పుడు వర్షాలతో తాత్కాలికంగా ఆ ప్రాంతంలో నష్టాలు జరుగుతున్నాయి. గాని నోవాహు దినాలలో వచ్చినట్లు జలప్రళయం వచ్చి మొత్తం అంతా నశించిపోవడం లేదు, మనము కూడా నశించిపోవడం లేదు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు అప్పుడు భూమి మీదకి జలప్రళయం రప్పించి దేవుడు వారిని నశింపజేశాడు. గాని ఇప్పుడు తీర్పు దినం తర్వాత దుర్మార్గుల్ని, భక్తిహీనుల్ని దేవుడు అగ్నితో నాశనం చేస్తాడు అని, ఆ అగ్ని కొరకే ఈ భూమి, ఆకాశం నిల్వ చేయబడ్డాయని బైబిల్లో 2వ పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలలో రాయబడింది. ఇక అసలు విషయానికి వెళ్ళిపోతే నోవాహు బలి అర్పించిన తర్వాత దేవుడు నోవాహుతో నిబంధన చేసిన తర్వాత దేవుడు పచ్చని కూర మొక్కలనిచ్చినట్లుగా
ప్రాణము గల సమస్త చరములను మనకు ఆహారంగా ఇచ్చాడు. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. సో నాన్ వెజ్ తినడం అనేది అలా మొదలైంది. కారణం, జలప్రళయం తర్వాత మరలా కొత్తగా ఫలవృక్షాలు మొలవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఆహారం నిమిత్తం జీవరాశులను దేవుడు మనకు ఇచ్చాడు. కానీ రక్తంతో కలిపి తినకూడదు, ఎందుకంటే రక్తమే దాని ప్రాణం. అందుకే ఈ రోజుకి మనం అందరం కూడా చికెన్, మటన్ ఆర్ ఫిష్ ఏం తిన్నా గానీ శుభ్రంగా కడిగి బ్లడ్ అంతా పోయిన తర్వాత తింటున్నాం. అయితే నోవాహు కుటుంబం ఓడ నుంచి వచ్చిన కొంతకాలానికి అనుకూల వాతావరణ పరిస్థితిని బట్టి భూమిపై వ్యవసాయం చేయడానికి సానుకూలత ఏర్పడుతుంది. అప్పుడు నోవాహు వ్యవసాయం చేయడం ఆరంభించి ద్రాక్ష తోట వేస్తాడు. ఆ తర్వాత ద్రాక్షారసం తాగి బాగా మత్తుడై వస్త్రహీనుడిగా ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోతాడు. అందుకే అధిక ఆల్కహాల్ కన్జంప్షన్ మంచిది కాదు. ఇక ఆ తర్వాత మత్తు నుండి మేలుకున్న నోవాహు తన 2 కుమారులు తనకి వస్త్రాన్ని కప్పిన సంగతి, వస్త్రహీనుడై ఉన్నాడన్న విషయం తన చిన్న కుమారుడైన హాము తెలుసుకొని తన అన్నలకు తెలియజేశాడన్న సంగతిని తెలుసుకుంటాడు. అయితే చాలా మంది పడే అపోహ నోవాహు కనానుని శపించాడు అని అనుకుంటారు. దానికి గల కారణం తన చిన్న కుమారుడైన హాము చేసిన దాన్ని తెలుసుకున్నాడు అని ఫుల్ స్టాప్ లేకుండా తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపించిన వాడే తన సహోదరులకు దాసునగును అని కంటిన్యూస్ లైన్లో చెప్పబడుతుంది. ఆదికాండం 9వ అధ్యాయం 24-25 వచనాలు. ఒకటి గమనించండి, హాము తన తండ్రిని వస్త్రహీనుడిగా చూస్తే కనాను ఎందుకు శపింపబడిన వాడవుతాడు? కనానికి ఈ విషయంలో ఏ సంబంధం ఉంది? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అప్పటి రోజుల్లో వాళ్ళు మరణం పొందే ముందు దేవుడు ఇచ్చిన దర్శనాల వల్లనో లేదా దేవుడే స్వయంగా వాళ్ళతో మాట్లాడడం వల్లనో తర్వాత జనరేషన్స్ వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాన్ని దేవుడు తెలియజేసేవాడు. అందుకే ఇస్సాకు చనిపోయే ముందు ఏసావుతో నీవు కత్తిపట్టి బ్రతికెదవు, నీ తమ్ముడికి దాసుడు వగదువు అని ఏసావు గురించి, యాకోబు గురించి అతను నిజముగా దీవింపబడినవాడు అని తను కాలం చేయడానికి ముందు ఏసావుతో చెప్తాడు. ఇదంతా మనం ఆదికాండం 27వ అధ్యాయంలో చూస్తాం. అలాగే యాకోబు కూడా తను కాలం చేయడానికి ముందు తన నుండి వచ్చిన తన 12 మంది కుమారులు ఏ విధంగా సెటిల్ అవుతారో చెప్తాడు. అయితే ఇక్కడ నోవాహు కాలం చేయడానికి ముందు ఎవరెవరు ఎలా సెటిల్ అవుతారు అని తెలియజేయలేదు. జలప్రళయం గతించిన కొన్నాళ్లకే చెప్తాడు. నిజానికి నోవాహు కనానుని గురించి చెప్పినప్పుడు కనాన్ అప్పటికి పుట్టాడో లేదో కూడా తెలియదు. ఇది నేను ఎలా చెప్తున్నానంటే నోవాహు వ్యవసాయం చేయనని ఆరంభించి అని ఆదికాండం 9వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. ఎవరైనా ఆరంభం దశలో వ్యవసాయము లేదా ఇతర పనులు చేయడం ప్రారంభిస్తారు గాని కాలం చేసే ముందు అంటే మరణానికి ముందు ఎవరు ఆరంభించరు. సో నోవాహు జలప్రళయం గతించిన ఒక 3 సంవత్సరాల తర్వాత వ్యవసాయం చేయడం ఆరంభించాడు అని రఫ్గా అనుకుందాం. అంటే అప్పుడు కనానుకి పసిబిడ్డ వయసు ఉంటుందా లేక అడల్ట్ ఏజ్ ఉంటుందా? పైగా కనాను హాముకు పుట్టిన 4వ కుమారుడు. అంటే నోవాహు కనాను గురించి చెప్పే సమయానికి కనాను అప్పటికి పుట్టే అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. అందుకే బైబిల్ స్కాలర్స్ కూడా కనాను అప్పటికి ఇంకా పుట్టలేదు అని చెప్తున్నారు. కావాలంటే ఒకసారి నోవాహు కనానుని శపించిన టైంకి కనాను పుట్టాడా లేదా అని సెర్చ్ చేసి చూడండి, పుట్టలేదు అని రిజల్ట్ వస్తుంది. అయితే ఇస్సాకు గాని యాకోబు గాని కాలం చేయడానికి కొంచెం ముందు తరువాత తరాల వారు ఎలా ఉంటారు అనేది చెప్పేవారు. కానీ ఇక్కడ నోవాహు మాత్రం కనాను పుట్టక ముందే మొదట్లోని అందరి గురించి చెప్పడానికి గల కారణం బాబేలు గోపురం గురించి మీకు తెలుసు కదా. ఆ గోపురం నిర్మాణం జరుగుతున్నప్పుడు దేవుడు భాషలు తారుమారు చేయడం వల్ల జనులు భూమి అంతటా చెదిరిపోయారు. అలా ఒకరికొకరు వేరువేరు భాషలుగా వేరువేరు ప్రాంతాలుగా చెదిరిపోయిన తర్వాత నోవాహు కాలం చేయడానికి ముందు నోవాహు చేత దేవుడు కనాను గురించో లేదా ఇతరుల గురించో పలికిస్తే ఇంకా ఉపయోగం ఏముంటుంది? కాబట్టి దేవుడు అందరూ చెదిరిపోక ముందే ఒక్క భాషగా ఉన్నప్పుడే నోవాహు చేత ముందుగా ఎవరు ఆశీర్వదింపబడతారు, ఎవరు శపింపబడతారు అని పలికిస్తాడు. అందులో హాముకు పుట్టిన కనాను నుంచి వచ్చిన సంతతి వారు దేవుని నుంచి వేరైపోయిన వారుగా, అంటే
పాపాలు చేసేవారుగా జీవిస్తారు కాబట్టి నోవాహు ద్వారా దేవుడు కనాను శపించిన వాడే తన సహోదరులకు దాసుడగును అని పలికిస్తాడు. అబ్రహాంకి ఇస్సాకు పుట్టక ముందే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్లి అక్కడ దాసులుగా ఉంటారని, వాళ్ళని 400 సంవత్సరాలు అక్కడి ప్రజలు బాధ పెడతారని భవిష్యత్తు చెప్పిన దేవుడికి నోవాహు నుండి వచ్చే 3వ తరం అయిన కనాను గురించి చెప్పడం ఒక లెక్క కానే కాదు. అలాగని కనాను నుంచి వచ్చిన వారిలో ఒక్కరు కూడా మంచివారు లేరా అని అనుకోకండి. యేసు ప్రభుకి ఉన్న శిష్యులలో కనానీయుడైన సీమోను కూడా ఒకడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2-4 వచనాలు. ఇక జలప్రళయం గతించిన తర్వాత నోవాహు బ్రతికిన దినములు 350 సంవత్సరాలు. అంటే అతను మొత్తం బ్రతికిన దినములు 950 సంవత్సరాలు. నోవాహు నుండి అబ్రహాము వరకు 11 తరాలు. నాకు తెలిసిన ఒకరు షేము, హాము, యాపేత్ అని రాయబడింది. అంటే షేము పెద్దవాడని అర్థం కదా. మరి లాస్ట్ వీడియోలో యాపేతు పెద్దవాడని చెప్పారు. మరి షేము, హాము పేర్లు మొదట చెప్పబడి యాపేతు పేరు ఎందుకు చివరిలో వచ్చింది అని అడిగారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బైబిల్లో షేము, హాము నుంచి వచ్చిన సంతతి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది గాని యాపేతు నుంచి వచ్చిన సంతతి ప్రస్తావన తక్కువగా ఉంటుంది. కాబట్టి యాపేతు పేరు చివరిలో వస్తుంది. ఇక షేము పేరు ముందు రావడానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువు షేము నుంచి వచ్చిన తర్వాత జనరేషన్స్ అయిన అబ్రహాము, దావీదు వంశావళిలో నుంచి వచ్చారు. అందుకే షేముకి ప్రాముఖ్యతనిచ్చి మొదట చెప్పడమైంది. అలాగే ఆ తర్వాత హాము నుంచి వచ్చిన ఐగుప్తీయులు, ఫిలిస్తీయులు, కనానీయులు, కూషీల ప్రస్తావన ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత హాము పేరు చెప్పడమైంది తప్ప వేరొక ఉద్దేశం లేదు. నెక్స్ట్ వీడియోలో బాబేలు గోపురం నిర్మాణం గురించి, జలప్రళయం గతించిన ఎన్ని సంవత్సరాల తర్వాత భూమి మీద కొత్త భాషలు ఆరంభమయ్యాయి, ఎవరెవరి కుమారులు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.